ఇస్లామిక్ లా చాలా డిఫరెంట్ ఉంటుంది, మన చట్టంలాగా ఉండదు అనమాట. అక్కడ లాని 2 రకాలుగా అప్లై చేస్తారు. ఒకటి కిసాస్, రెండోది దియా. అసలు ఈ కిసాస్ దియా అంటే ఏంటి? కిసాస్ అంటే ఎవరైతే నష్టపోయారో ఆ విక్టిమ్ కానీ విక్టిమ్ ఫ్యామిలీ, అంటే ఎవరికైతే రేప్ జరిగిందో, మర్డర్ జరిగిందో, ఇంకేదైనా జరిగిందో ఆ విక్టిమ్ ఫ్యామిలీకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఏ విధంగా తప్పు చేసిన వాడిని శిక్షించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని మర్డర్ చేశారు, అదే రకంగా అదే స్థాయిలో ఆ తప్పు చేసిన వ్యక్తిని కూడా శిక్ష విధించవచ్చు అనమాట. ఉదాహరణకి ఒక అమ్మాయి పైన యాసిడ్ దాడి జరిగింది అనుకోండి, సేమ్ యాసిడే అతని ముఖం మీద పోస్తారనమాట. అట్లా చూస్ చేసుకునే శక్తి అక్కడ విక్టిమ్ కానీ విక్టిమ్ ఫ్యామిలీకి ఉంటుంది. దాన్నే కిస్సాస్ అంటాం అనమాట. సో సేమ్ రివెంజ్ మోడ్ అనమాట. ఏ తప్పు చేశారో అదే తప్పు వాళ్ళకు కూడా జరగాలి. సో ఇది విక్టిమ్ ఫ్యామిలీకి ఉన్న ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే దియా అని. దియా అంటే బ్లడ్ మనీ. హోలీ ఖురాన్ ప్రకారం అంటే ఫర్గ్యూనెస్ ఇచ్చేస్తారు, క్షమాభిక్ష ఇచ్చేస్తారు, కానీ కొంత కాంపన్సేషన్ తీసుకుంటారు అనమాట. జరిగిన తప్పుకి విక్టిమ్ ఫ్యామిలీ కానీ విక్టిమ్ కానీ కొంత పరిహారం తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ దగ్గర నుంచి. అయితే ఈ కిసాస్ అనే దాని మీద, దియా అనే దాని మీద అక్కడ బాగా డిస్కషన్ ఉంటుంది. చాలా మంది చాలా ఆశతో ఇతర దేశాలకి ఉద్యోగాలు చేయటం, బిజినెస్ చేయడం వెళ్తూ ఉంటారనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి చాలాసార్లు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవుతుంటారు. కొన్నిసార్లు మన ట్రావెల్ డాక్యుమెంట్స్ కానీ, మన ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే మనకు సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుని బెదిరించే ఆస్కారం. చాలా సందర్భాల్లో ఇలాంటి కేసులు బయటకు కూడా రావన్నమాట. కాకపోతే ఇప్పుడు నిమిషా ప్రియా కేసు అనేది బాగా యెమెన్లో, భారతదేశంలో కాంట్రవర్సీ అవుతుంది.